మార్టిన్ లూథర్ అనే గొప్ప భక్తుడు అంటాడు, ఏమనో తెలుసా? ఇఫ్ ఐ రెస్ట్ ఐ రస్ట్ అని. ఇఫ్ ఐ రెస్ట్ ఐ రస్ట్ అని అన్నాడు. నేను ఈ రోజు కనుక నా జీవితంలో నేను రెస్ట్ తీసుకుంటే, విశ్రాంతి తీసుకుంటే, దేవుని మాట పలకకుండా, దేవుని గురించి చెప్పకుండా, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి పంచకుండా, దేవుని యొక్క ఉద్యమాన్ని అనేక మంది హృదయాలు రగలించకుండా నేను కనుక ఒకవేళ విశ్రాంతి తీసుకుంటే, ఒకవేళ నేను సోమరిని అయిపోతే నేను తుప్పు పట్టిపోతాను అని అన్నాడు. మరి నీ జీవితం ఏంటి? నీ బ్రతికేంటి? ఎప్పుడు ఆలోచన చేసావా? నీ జీవితంలో ఈ రోజు పరిచర్య ఈ రోజు చేయకుండా, రేపు ఈ రోజు ప్రార్థన ఈ రోజు చేయకుండా, లేకపోతే వచ్చే నెల ఈ రోజు తీసుకోవాల్సిన బాప్తిసం ఈ రోజు తీసుకోకుండా, వచ్చే సంవత్సరం అని ఒకవేళ నువ్వు మరలా 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 వాయిదాలు వేస్తూ వస్తూ ఉన్నావా? అనుకుంటున్నావేమో నాకు చాలా సమయం ఉంది, అనుకున్నావేమో నాకు చాలా జీవితం ఉంది, అనుకున్నానేమో నేను బాగానే జీవిస్తున్నాను, బాగానే ఉంది కదా, ఉద్యోగం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా నేను దేనికోసం నేను భయపడాలి, దేనికోసం నేను బాధపడాలి, ఇంకా ఎందుకు కలవరపడాలి, ఇంకొంచెం కాలం ఆగుదాం, పడిపోతామేమో, ఒకవేళ నిలబట్టుకోలేమేమో, ఇంకా నా జీవితంలో నా యొక్క మైండ్ కంట్రోల్లో ఉండదేమో, ఒకవేళ నా మనసు కంట్రోల్లో ఉండదేమో అనుకుంటున్నావు. ఒకవేళ నీ జీవితంలో ఇంకా సమయాన్ని వ్యర్థం చేస్తున్నావేమో. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, నువ్వు ఎంతగా నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే, ఎంతగా నీ జీవితాన్ని నువ్వు ఇక నీ బ్రతుకులు వాయిదాలు వేసుకుంటూ వస్తే, ప్రభు సన్నిధిలో ప్రతిమలాడుకోకుండా నీ కుటుంబాన్ని, నీ తరాన్ని కాపాడడం కోసం నువ్వు సిద్ధపడకపోతే నీకు సమయం లేదని గుర్తు చేస్తున్నాను. నీ జీవితంలో ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. ఎందుకనంటే నీ జీవితంలో నువ్వు రెస్ట్ తీసుకున్నావంటే, నువ్వు విశ్రాంతి తీసుకుంటే, నీకున్న అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని, దర్శనాన్ని కోల్పోయి తుప్పు పట్టిపోతావు.